హైదరాబాద్ లోక్సభలో కామన్గా ఏమిటంటే పక్కన ఉండేటువంటి జిల్లాలు ఉన్నాయి. అటు రంగారెడ్డి, అటు మేడ్చలు, అనేక జిల్లాల్లో చుట్టుముట్టు ఉండేటువంటి వాళ్ళ పేర్లను కూడా ఇక్కడ నమోదు చేసుకున్నారు. ఇక్కడ నివసించకుండా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. లేనటువంటి పేర్లు ఉన్నాయి. జీరో అనేక రకంగా పొరపాట్లు ఉన్నాయి. ఇవన్నీ చెప్పిన దానిపైన ఏమాత్రం సరే ఇది మేము బీజేపీగా చెప్తున్నాం అనేటువంటి మాట కాదు. ఈరోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు 4,50,000 ఉన్నాయని. ఇంకో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకుడు చెప్పాడు 6 లక్షలు. ఈ కాంగ్రెస్ నాయకుడు ఫిబ్రవరి 2024లో చెప్పాడు 6,69,000 ఓట్లు బోగస్ ఓట్స్ ఉన్నాయి హైదరాబాద్లోని. మళ్ళీ ఆగస్టు 25లో కూడా అదే మాట చెప్తున్నాడు. ఇవన్నీ బీజేపీగా చెప్పేటువంటిది కాదు, న్యాయంగా లేదు అనేటువంటి విషయం. దీన్ని అడ్డుకుంటుంది ఎవరు? ఒక ఆయన అయితే వీడియో సర్క్యులేషన్లో ఉంది. ఆయన ఏమన్నాడంటే, మేము వెళ్ళి కమిషనర్ గారిని అడిగితే నేను ఒక బటన్ నొక్కితే డిలీట్ చేయొచ్చు, అయితే ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలవమన్నాడంట. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతే అరే అది ఎంఐఎం ఉండనీలే, ఏమనొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారంట. ఓటు చోరీ అని చెప్పి బీజేపీ పైన ఆరోపణలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాహుల్ గాంధీ గారు తెలుసుకోండి ఏం జరుగుతుందో. అయితే ఇవన్నీ కూడా సరిగా సక్రమంగా జరగాలంటే రేపు రానున్నటువంటి కొంతకాలం తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ వారు తయారు చేసినటువంటి ఓటర్స్ లిస్ట్నే వాడతారు, మనందరికీ తెలిసినటువంటి విషయం. అందుకే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్ఐఆర్ని వెంటనే చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ రిక్వెస్ట్ వారికి ఒక మెమరాండం సబ్మిట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ రకంగా ఇది కేవలం ప్రతిపక్షంలో ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము చెప్పేటువంటి మాటలు కాదు, అధికార పక్షంలో ఉండేటువంటి వారు కూడా మాట్లాడుతున్నారు. అధికారులు పని చేయలేకపోతున్నారు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఒత్తిడి వలన చేయలేకపోతున్నారు అనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఒక నాయకుడు వీడియో సర్క్యులేట్ అవుతుంది. అది నేను చేసేటువంటి ఆరోపణ కాదు. అధికార పార్టీలో ఉండేవాడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కలిస్తే పని. ఇది దురదృష్టం మనది. అందుకనే ఇలాంటివన్నీ జిహెచ్ఎంసీలో ఎస్ఐఆర్ నిర్వహిస్తూ పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా టాలీ చేస్తూ డూప్లికేట్ ఓట్లు లేకుండా, అంటే నాట్ ఓన్లీ ఇక్కడే కాకుండా పక్క నియోజకవర్గాలలో కూడా డూప్లికేట్స్ లేకుండా చూడాలి. అంతేకాకుండా మనకు పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర, అక్కడ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉండేటువంటి వారు కూడా చాలామంది ఓటర్స్గా వచ్చి ఇక్కడ నమోదు చేసుకొని పెద్ద సంఖ్యలో అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఓటు చేయడం కూడా జరుగుతుంది. మహారాష్ట్రలో కూడా వచ్చినటువంటి వారు ఉన్నారు. నిర్మల్లో అనేక చోట్ల, బోధనలో అనేక చోట్ల ఈ విధంగా జరిగిందని చెప్పి గతంలో మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. మహేశ్వర్ రెడ్డి గారు కూడా, ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు, మేమంతా కూడా క్యాల్కులేట్ చేయడం జరిగింది. సరే, ఇప్పుడు మనం స్థానిక సంస్థలు ఇక్కడ లోకల్గా జిహెచ్ఎంసీ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ని చేపట్టాలని చెప్పి డిమాండ్ చేయడం.